నమస్తే అండి. నేను మీ నరేష్. ఇప్పటివరకి నా ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. జ్యోతిష శాస్త్రంలో మనకున్నటువంటి 9 గ్రహాలలో కొన్ని బింబ గ్రహాలుగా, కొన్ని ఛాయాగ్రహాలుగా, అలాగే కొన్ని తారాగ్రహాలుగా ఉన్నాయి. ఇందులో తారాగ్రహాలు అంటే బుధుడు, కుజుడు, శుక్రుడు, గురువు, శనైశ్చరుడు. అలాగే బింబ గ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు. ఇందులో ముఖ్యమైనటువంటివి ఛాయాగ్రహాలు. ఇవి రాహు, కేతువులు. ఇప్పటివరకి నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ప్రోత్సాహాన్ని అందించగలరని కోరుకుంటున్నాను. ఇకపోతే మనకున్నటువంటి 9 గ్రహాల్లో రాహుకేతువులకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. రాహుకేతువులను క్రూర గ్రహాలుగా మనం చెప్పుకుంటుంటాం. ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది వ్యక్తి యొక్క జీవితం పైన ఎన్నో విధాలుగా చెడు ప్రభావాన్ని అంటే ఇబ్బందులను, కష్టాలను, సమస్యలను సృష్టిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వివాహం విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, లేదంటే తన యొక్క డైలీ రొటీన్ లైఫ్ ఏదైతుందో దానిలో ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆశయాలు, కోరికలు ఏవైతే ఉన్నాయో వీటిని సాధించుకోవడంలో చాలా సమస్యల్ని సృష్టిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు మనము కేతువు గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. కేతువు 12 భావాల్లో ఉన్నప్పుడు, అలాగే రాశి చక్రంలో ఏ భావంలో ఉంటే ఎలా ఉంటుంది? నవాంశలో ఏ భావంలో ఉంటే ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాడనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంలో ఉండేటువంటి బిందువుని మనము కేతువుగా చెప్పుకుంటాం. ఈ కేతువు అనేది ఒక నిర్లిప్తత, ఆధ్యాత్మికత వైపు తన యొక్క ఆకర్షణలు ఉంటాయని గమనించవచ్చు. అలాగే కేతువు తన యొక్క కర్మలను సూచిస్తుంది. తను ఏదైతే గత జన్మలో విడిచిపెట్టినటువంటి, గత జన్మలో పూర్తి చేయలేనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఈ జన్మలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ వ్యక్తి పైన ఉంటుందనేది మనం ఇక్కడ కేతు ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ కేతువు తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుందని గమనించాలి. అలాగే కేతువు రాశి చక్రంలో వ్యక్తి యొక్క జీవిత అనుభవాలను గురించి తెలియజేస్తే, నవాంశలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వివాహం మరియు అతడు పాటించాల్సినటువంటి ధర్మం, అతడు చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వీటి యొక్క ప్రభావాన్ని తన యొక్క జీవితంలో చూపిస్తుందనేది తెలుసుకోవాలి. అయితే కేతువు ఎప్పుడైతే రాశి చక్రంలో ఒకటో భావంలో ఉన్నప్పుడు అంటే ధనుస్థానంలో ఉన్నప్పుడు, లగ్నంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా తన యొక్క సొంత ఆలోచనలను ప్రతిబింబించేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒక రహస్యమైనటువంటి వ్యక్తిగా, అసాధారణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. ఇదే కేతువు నవాంశలో, లగ్నంలో ఉన్నప్పుడు కనుక మనం చూస్తే, కేతువు తన యొక్క వివాహం ద్వారా, తన యొక్క వివాహం ద్వారా అతని యొక్క జీవితంలో ఆధ్యాత్మిక చింతనను వృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. అలాగే భార్యాభర్తలు ఆధ్యాత్మిక పరంగా ఎక్కువగా ఆలోచించడానికి, ఆధ్యాత్మికత పరంగా ఎక్కువగా వారి యొక్క ప్రయాణాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కేతువు రాశి చక్రంలో ద్వితీయ భావంలో అంటే ధనస్థానంలో లేదా కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు, ఇక్కడ కేతువు యొక్క ప్రభావం ఏవైతే ఉంటుందో, కుటుంబం పైన లేదంటే సంపద పైన ఒక నిర్లిప్తతను తెలియజేస్తుంది. ద్వితీయ భావం అనేది ముఖ్యంగా కుటుంబం, సంపద గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఈ కుటుంబ స్థానంలో, సంపద స్థానంలో, ధనస్థానంలో కేతువు ఉన్నప్పుడు కేతువు వీటి పట్ల ఒక నిర్లిప్తతను తెలియజేస్తాడు. ఇతను ఆర్థిక విషయాల్లో అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఆర్థిక విషయాల్లో తను అభివృద్ధి కోసం, విజయాల కోసం ఇతడు పాటుపడకపోవచ్చు. అలాగే ఇదే కేతువు నవాంశ చక్రంలో ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి భౌతిక సంపదల కంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి, మేధోపరమైనటువంటి విషయాలపైన దృష్టి పెట్టడానికి అవకాశాలను ఎక్కువగా కల్పిస్తాడు. తర్వాత కేతువు తృతీయ స్థానంలో రాశి చక్రంలో ఉన్నప్పుడు, తృతీయ స్థానం అంటే మనకు తెలిసినటువంటి విషయం ముఖ్యంగా కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, అలాగే సోదరులు, అలాగే కొత్త విషయాలను నేర్చుకోవడం, అభ్యసించడం, కొత్త భాషలు నేర్చుకోవడం, కొత్త విధానాలు తన జీవితంలో కొత్త విధంగా ప్రవర్తించడం, కొత్త వారితో పరిచయాలు ఏర్పరచుకోవడం. కాబట్టి ఇక్కడ కేతువు తృతీయ స్థానంలో వచ్చినప్పుడు తన యొక్క ఆలోచన విధానం పూర్తిగా ఆధ్యాత్మిక పరంగా తన యొక్క అభ్యాసన అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవడానికి, ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి, అలాగే ఆహ్, వీ ఇటువంటి ఆహ్, ఇటువంటి విషయాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో తన యొక్క పరిచయాన్ని పెంపొందించుకోవడానికి ఆసక్తిని కనబరుస్తుంటాడు. తనతో ఆహ్, ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాలతో
చర్చించేటువంటి వ్యక్తులతో తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇతడి యొక్క మనసు ఉవ్విళ్ళూరుతుందని చెప్పుకోవచ్చు. ఇదే కేతువు నవాంశలో తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఇతడు వివాహం ద్వారా మేధోపరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి అభివృద్ధి కోసం ఇతడు ప్రయత్నిస్తూ ఉంటాడు. పూర్తిగా తాత్విక విషయాల పట్ల చర్చలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. వీటిని తాత్విక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలను చర్చించడానికి వీరి యొక్క మనస్సు ప్రేరేపిస్తుందనేది ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత కేతువు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు అంటే రాశి చక్రంలో ఫోర్త్ హౌస్‌లో ఉన్నప్పుడు గనుక మనం చూస్తే, ఫోర్త్ హౌస్ అనేది సుఖస్థానం, కుటుంబ స్థానం అనేది మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కేతువు ఉండడం వల్ల కుటుంబంలో ఇతడికి మానసిక స్థైర్యం అనేది దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆద్ ఇతడు కుటుంబానికి దూరంగా ఉండి, ఆధ్యాత్మిక విషయాల పట్ల తన యొక్క మానసిక స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదే కేతువు నవాంశ చక్రంలో చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు, నవాంశ చక్రంలో కేతువు ఫోర్త్ హౌస్‌లో ఉన్నప్పుడు పూర్తిగా వివాహం తర్వాత తన యొక్క జీవితంలో ఒక మనశ్శాంతి అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే తన యొక్క కుటుంబంలో తన యొక్క ఆహ్, కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇతడు చర్చ కొనసాగించడం ద్వారా, అలాగే ఇతడికి తన కుటుంబం ద్వారా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో వారు కూడా సహాయం చేయడం వల్ల ఇతడు చాలా ప్రశాంతతను పొందుతాడని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఉందో దీన్ని తెలుసుకోవడానికి ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు, నవాంశలు చాలా చక్కగా అతడి యొక్క జీవితంలో సహాయాన్ని అందిస్తాడనేది గమనించాలి. తర్వాత కేతువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు అంటే రాశి చక్రంలో పంచమ స్థానంలో ఉన్నప్పుడు కేతువుని గనుక మనం గమనిస్తే, ఇది పంచమ స్థానం అనేది ఒక సృజనాత్మకత, ప్రేమ, ఆప్యాయత, సంతానం వీటి గురించి మనకు తెలియజేస్తుంది. కాబట్టి కేతువు ఈ స్థానంలో ఉన్నప్పుడు సృజనాత్మకత పట్ల కావచ్చు, ప్రేమ పట్ల కావచ్చు, తన యొక్క సంతానం పట్ల కావచ్చు, వారి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగే తన యొక్క విషయాలు, తన యొక్క జ్ఞానం పూర్తిగా ఆధ్యాత్మిక చింతన పైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశాలుంటాయి. అలాగే ఈ కేతువు నవాంశ చక్రంలో పంచమ స్థానంలో ఉన్నప్పుడు, ఇక్కడ కేతువుకి వివాహం ద్వారా ఆధ్యాత్మిక పట్ల అభివృద్ధికి దోహదం చేస్తుందని గమనించాలి. పంచమ స్థానం ఏదైతే ఉందో సంతానం గురించి తెలియజేస్తుంది కాబట్టి, నవాంశలో కేతువు పంచమ స్థానంలో ఉన్నప్పుడు పిల్లల పట్ల లేదంటే తన యొక్క ప్రేమ, ఆప్యాయతల పట్ల లోతైనటువంటి బంధాన్ని సృష్టించడానికి అవకాశాలుంటాయి. అలాగే ఆరవ స్థానం అంటే షష్ఠ భావంలో కేతువు రాశి చక్రంలో ఉన్నప్పుడు, షష్ఠ భావం అనేది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో, అలాగే తనకు జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యల విషయంలో మనకు ఎక్కువగా అంశాలను తెలియజేస్తుంటుంది. కాబట్టి ఇక్కడ కేతువు షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఈ ప్రతి విషయాన్ని కూడా తనకు జీవితంలో ఎదురయ్యేటువంటి సవాళ్ళు, జీవితంలో ఎదురయ్యేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధ్యాత్మిక ధోరణితో ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. ఆధ్యాత్మిక మనస్తత్వంతో ఇతడు ముందుకు వెళ్తాడు. తన యొక్క కార్యక్రమాలను ఆధ్యాత్మిక చింతనతో ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. అలాగే ఈ కేతువు నవాంశ చక్రంలో షష్ఠభావంలో ఉన్నప్పుడు వ్యక్తికి వివాహం ద్వారా కష్టాలను తెచ్చిపెడుతుందని చెప్పుకోవాలి. అలాగే తన యొక్క జీవితంలో సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి పట్ల పూర్తిగా ఆధ్యాత్మిక చింతనతో తన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి, వాటిని ఎదుర్కోవడానికి ఒక అవగాహన అనేది ఇతడికి లభిస్తుంది. అలాగే ఈ ఆధ్యాత్మిక చింతనతో సమస్యల పట్ల జీవితం పైన లోతైనటువంటి ఆహ్, విశ్లేషణ చేసుకొని సరియైన విధానంలో తను ముందుకు వెళ్ళడానికి అవకాశాలుంటాయి. తర్వాత సప్తమ భావం. సప్తమ భావంలో ఎప్పుడైతే కేతువు ఉంటాడో, ముఖ్యంగా రాశి చక్రంలో కనుక మనం చూస్తే, సప్తమ భావం అనేది వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించిన వ్యక్తి యొక్క వివాహానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ సప్తమ భావంలో కేతువు ఉండడం వల్ల సంబంధాల విషయంలో కేతువు నిబద్ధత లేకపోవడాన్ని తెలియజేస్తుంది. వ్యక్తి యొక్క జీవితంలో వివాహం అనేది ప్రధానమైనటువంటి అంశం కాకపోవచ్చు అనేది ఇతడు ఊహిస్తాడు. అలాగే ఇదే కేతువు నవాంశ చక్రంలో సప్తమ భావంలో ఉన్నప్పుడు ఈ వివాహం అనేది అతడికి ఆధ్యాత్మికంగా లాభదాయకంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో తను ఈ విషయాల పట్ల ఆ వ్యక్తిని ప్రోత్సహించడం, అలాగే ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి ఎక్కువ విషయాల్లో తన యొక్క జీవిత భాగస్వామితో పాలు పంచుకోవడం ద్వారా తను పూర్తి మనశ్శాంతిని పొందగలుగుతాడు. అలాగే సుఖమైనటువంటి జీవితాన్ని గూడా పొందుతాడని ఇక్కడ గమనించాలి. తర్వాత అష్టమ భావం. అష్టమ భావంలో ఎప్పుడైతే కేతువు ఉంటాడో, ముఖ్యంగా అష్టమ భావం అనేది వ్యక్తి యొక్క ఆయుర్దాయ స్థానం. అలాగే అత్తగారింటిని మనకు తెలియజేస్తుంది. అలాగే రహస్య విద్యలను తెలియజేస్తుంది ముఖ్యంగా ఇక్కడ గమనించాలంటే.
కాబట్టి కేతువు ఎప్పుడైతే అష్టమ భావంలో ఉంటాడో, తన యొక్క రాశి చక్రంలో అష్టమ భావంలో కేతువు ఉన్నప్పుడు, తన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ వ్యక్తికి క్షుద్ర విద్యల పట్ల ఆసక్తిని కలుగజేస్తుంది. రహస్య విద్యల పట్ల ఆసక్తిని కలుగజేస్తుంది. తన జీవితంలో పరివర్తనలు జరగడానికి అవకాశం ఉంటాయి. ఎన్నో విభిన్నమైనటువంటి సంఘటనలను ఇతడు ఇక్కడ అనుభవించడానికి అవకాశాలుంటాయి. తర్వాత ఇదే కేతువు నవాంశ చక్రంలో కనుక చూస్తే ఇది అష్టమ భావంలో ఉన్నప్పుడు నవాంశ చక్రంలో తన యొక్క వివాహం తర్వాత ఒక మార్పును తీసుకొస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఇతడు ఆహ్, దీర్ఘంగా ఆధ్యాత్మిక విషయాల పట్ల తాత్విక సాంప్రదాయ తాత్విక శాస్త్రాల పట్ల, రహస్య విద్యల పట్ల ఎక్కువగా మాట్లాడడానికి, ఎక్కువగా ఆలోచించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికోసం తన యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ అనేది, సహాయం అనేది లభిస్తుందనేది గమనించాలి. తర్వాత నవమ భావం. నవమ భావం అనేది భాగ్యస్థానం. భాగ్యస్థానం కాబట్టి ఇక్కడ భాగ్యస్థానంలో కేతు ఉన్నప్పుడు ఈ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక నైపుణ్యం కావచ్చు, ఉన్నత బోధన కావచ్చు, లేదంటే తన యొక్క జీవితంలో ఆధ్యాత్మిక చింతన ఏదైతే ఉందో అది అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తిని ఉన్నతమైనటువంటి జ్ఞానం కోసం అసాధారణమైనటువంటి మార్గాన్ని ఎంచుకోవడానికి అవకాశాలుంటాయి. అలాగే ఇదే కేతువు నవాంశ చక్రంలో భాగ్యస్థానంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక విలువలకు అనుగుణంగా ఉంటారు. అలాగే తన యొక్క జీవితంలో ధర్మం, జ్ఞానం అనే విషయాలకు లోతుగా ఆలోచించి ఆహ్, తాపత్రయపడేటువంటి వ్యక్తిగా ఇతడు ఉండడానికి అవకాశాలుంటాయి. తర్వాత దశమ భావం. దశమ భావం అనేది వ్యక్తి యొక్క కర్మస్థానం. కాబట్టి ఇక్కడ అతడి మనకు ఈ దశమ భావం అనేది ముఖ్యంగా వృత్తిని, తన యొక్క ఆశయాలను తెలియజేస్తుంది. ఇక్కడ కేతువు దశమ స్థానంలో రాశి చక్రంలో ఉన్నప్పుడు ఈ వృత్తి పైన, తన యొక్క ఆశయాల పైన, తన యొక్క లక్ష్యాల పైన ప్రభావాన్ని చూపిస్తుందని తెలుసుకోవాలి. తన యొక్క కెరీర్‌లో కంటే, తన యొక్క కెరీర్‌లో ఎదగడం కంటే, ఆధ్యాత్మిక విషయాల పైన ఇతడు దృష్టి పెట్టడం వల్ల, ఆ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇతడు ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తన యొక్క వృత్తి కన్నా తనకు ఆధ్యాత్మిక విషయాలే ముఖ్యమని ఇక్కడ నమ్మేటువంటి వ్యక్తిగా మనం గమనించాలి. నవాంశ చక్రంలో కేతువు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇతడు పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలను ఎక్కువగా ఆరాధించేటువంటి వ్యక్తిగా, వాటి కోసం తన యొక్క వృత్తి ఏదైతే ఉందో పూర్తిగా ఆ వృత్తి కూడా ఆధ్యాత్మిక విషయానికి సంబంధించిన వృత్తిగా ఉండడం. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేయడం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి లక్ష్యాలను ఏర్పరచుకోవడం, ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినటువంటి ఆశయాలు తన యొక్క జీవితంలో ఉండడం. అలాగే వీటన్నింటికి తన యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ లభించడం. అనేది మనం ఇక్కడ దశమ స్థానంలో నవాంశ చక్రంలో కేతువు ఉన్నప్పుడు గమనించవచ్చు. అలాగే ఏకాదశం. ఏకాదశంలో కేతువు ఉన్నప్పుడు గనుక మనం చూస్తే, ఏకాదశం అనేది మనకు సహజంగా తెలిసినటువంటి విషయం. సామాజిక లక్ష్య సమాజంలో తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, అలాగే తన యొక్క కోరికలు, తన యొక్క లక్ష్యాలు, తనకు ఇతరులతో ఉన్నటువంటి సంబంధాలు, తన యొక్క సోదరులు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఏకాదశంలో రాశిచక్రంలో కేతువు వచ్చినప్పుడు సామాజిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టడానికి అవకాశాలుంటాయి. దీని పట్ల ఇతడు సమాజానికి దూరంగా ఉండడానికి అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఆధ్యాత్మిక పద ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు, మేధో సంబంధమైనటువంటి విషయాలపైన ఇతడు దృష్టి సారిస్తాడు. అలాగే నవాంశ చక్రంలో ఏకాదశంలో ఉంటే నవాంశ చక్రంలో కేతువు ఏకాదశంలో ఉన్నప్పుడు ఇతడు దీర్ఘకాలికమైనటువంటి ఆధ్యాత్మిక వృద్ధికి తన యొక్క జీవితాన్ని ఆహ్, తన యొక్క జీవితాన్ని అంకితం చేస్తాడని చెప్పుకోవాలి. అలాగే ఈ విషయాల పట్ల ఉన్నత లక్ష్యానికి చేరుకోవడానికి తన యొక్క లైఫ్ పార్ట్నర్ తనకు చాలా సహకారాన్ని అందిస్తుందనేది గమనించాలి. అలాగే ద్వాదశం. ద్వాదశం ఏదైతే ఉందో పూర్తిగా ఇది మోక్ష భావం అని కూడా మనం చెప్పుకుంటాం. నిద్రాస్థానం అని చెప్పుకుంటాం. ఇక్కడ రాశి చక్రంలో కేతు ఉండడం వల్ల ఈ వ్యక్తి ఆధ్యాత్మికత, ధ్యానం, అలాగే తనకు తానుగా తన యొక్క విషయాలను తెలుసుకోవడం, ఇలాంటి అంశాల పట్ల ఇతడికి ఆసక్తిని కనబరుస్తుంది. ఇలాంటి విషయాల పట్ల ఇతడు ఎక్కువగా దృష్టి సారిస్తాడు. అదే కేతువు నవాంశ చక్రంలో ద్వాదశంలో ఉన్నప్పుడు, ద్వాదశ భావంలో ఉన్నప్పుడు తన యొక్క వివాహం తర్వాత తన యొక్క జీవితంలో పరివర్తన అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల పట్ల ఇతడి యొక్క పరివర్తన అనేది కొనసాగవచ్చు. తనకు తానుగా తన యొక్క జీవితం గురించి తెలుసుకోవాలనేటువంటి అవగాహనకు వచ్చి ఇతడు పూర్తిగా స్వేచ్ఛగా తన యొక్క నిర్ణయాలను తీసుకోవడం, తన యొక్క జీవితానికి మోక్ష మార్గాన్ని
ఏ విధంగా అందుకోవాలనేటువంటి భావనతో ఇతడి యొక్క ఆలోచన విధానం ఉంటుందనేది తెలుసుకోవాలి. ఇదే అండి కేతువు 12 భావాల్లో ఉన్నప్పుడు రాశి చక్రంలో ఉంటే ఎలా ఉంటుంది? నవాంశ చక్రంలో ఉంటే ఎలా ఉంటుందనేటువంటి విషయాలు. అలాగే మరొక గ్రహం రాశి చక్రంలో, నవాంశ చక్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు.